హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మినపగారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పండగ అనంగానే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చేసుకునే రెసిపీ అండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. ఒకసారి నేను చేసే ప్రొసీజర్ అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి చేసి చూడండి. గారెలు అన్నవి బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి వీటి తయారీ విధానం చూద్దామా? ముందుగా మీకు కావాల్సినంత మినప్పప్పు ఒక 3-4 గంటలు నానపెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు పప్పుని ఇలా విరక్కొడుతుంటే అలా మెత్తగా విరిగిపోయింది అని అంటే మనకి మిక్సీకి పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనము వాటర్ అన్నది అస్సలు లేకుండా మనం కంప్లీట్గా పప్పుని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తీసుకోవాలనండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకునేటప్పుడే ఈ రెండిటితో పాటు మనం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసేసుకోవాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనము నీళ్ళన్నవి అస్సలు వాడకూడదనమాట. ఈ 3 వేసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే వేసుకొని మనం గట్టిగా దీనిని మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి అన్నది మనకి ఇంత గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి గారెలు నూనె తీసుకోకుండా ఉంటాయి. ఇలా మిక్సీ వేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసేసుకొని ఈ జీలకర్ర కరివేపాకు కంప్లీట్గా పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తం మనము ఈక్వల్గా అన్ని వైపులు స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకున్నాక దీనికి మనం 20 నిమిషాలు రెస్ట్ అన్నది ఇవ్వాలి. ఈలోగా మనం పొయ్యి పైన డీప్ ఫ్రైకి తగినంత నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి నూనె అయితే వేడైందండి. కానీ ఇది మనకి గారెలకి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే కొంచెం పిండి తీసుకొని ఇలా వేసి చూడండి. వేసిన వెంటనే మనకి చుట్టూతా బుడగలు వస్తున్నాయి కదండీ. ఇలా ఉన్నాయి అని అంటే పర్ఫెక్ట్గా మనకి నూనె రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా అరిటాకన్నా లేదు అని అంటే మీ దగ్గర పాల కవర్ ఉన్నా పర్వాలేదు. మనం గారెలు అన్నవి మీకు కావాల్సినంత పిండి తీసుకొని ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకొని మనం గారెలు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పైన మీరు గారెలు ఎప్పుడు వేసుకున్నానండి బయట క్రిస్పీగా ఉంటాయి కానీ లోపలైతే ఉడకకుండా ఉంటాయన్నమాట. అండ్ గట్టిగా కూడా వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్ పైన ఇట్లా 2 వైపులు తిప్పుకుంటూ మనం గారెలు అన్నవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు నోటీస్ చేస్తూ ఉంటే నేను ఒక గారె తర్వాత ఒకటి కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నానండి. నేనేం చేస్తానంటే ముందుగా గోల్డెన్ బ్రౌన్ ఏవైతే అవుతాయో వాటిని నేను తీసేసుకుంటానన్నమాట. గారెలు మీరు బ్యాచెస్ వైస్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇట్లా ముందు వేసిన గారెలు అన్నవి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ రాగానే అవి తీసేసి వాటి ప్లేస్లో మనం ఇంకొక గారె అన్నది వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి మనకి గారెలు అనేవి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. చూస్తున్నారా, గారెలు బయటకి చక్కగా క్రిస్పీగా అసలు నూనె అన్నది కూడా తీసుకోలేదన్నమాట. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన గారెలని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ముందు ఏదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో వాటిని మాత్రమే తీసుకుంటూ గారెల పిండి మొత్తం మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న గారెలని మీకు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్, లేదు నైవేద్యంకైనా సరే ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.